మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ ఉదయకాలము ఆయన సముఖంలో కూడి వచ్చిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన ఈ రోజున మనం ధ్యానించుకోబోయే అంశము స్తుతి యొక్క ప్రాముఖ్యతను గురించి ఈ రోజున మనము క్లుప్తంగా ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పాత నిబంధన భక్తులు వారు స్తుతించినప్పుడు వారు అద్భుత కార్యంలో వారు చూడడం మనం చూస్తాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తాం. స్తుతి మన ప్రతికూలమైన స్థితిని మారుస్తుంది. అలాగే కొత్త నిబంధనలో అపోస్తల కార్యాలు మనం చూస్తే పౌలు శీలలు చెరసాల్లో వేయబడినప్పుడు వారు అక్కడ కీర్తనలు పాడినప్పుడు అక్కడ ఆశ్చర్యమైన కార్యం జరగడం మనం చూస్తాం. గమనించండి, ఏ గృహంలో అయితే స్తుతి ఉంటుందో ఆ గృహంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. స్తుతి ప్రతికూలమైన స్థితిని మారుస్తుంది. దావీదు సితారాను వాయించినప్పుడు ఇశ్రాయేల్ దేశానికి రాజుగా పరిపాలిస్తున్న సౌలుకు దురాత్మ పట్టినప్పుడు దావీదు సితారాను వాయించినప్పుడు సౌలు మహారాజు దురాత్మల నుండి విడిపించబడ్డాడు. స్తుతి చేసినప్పుడు దురాత్మల సమూహముల నుండి మన గృహాలలో ఏ గృహంలో అయితే స్తుతి ధ్వని మారుమ్రోగుతుందో ఆ గృహాల్లో దురాత్మల సమూహాలకు స్థానం ఉండదు. స్తుతి ఎవరి నోట నుండి వస్తుందో వారి నోట సనుగుడు ఉండదు. స్తుతి ఎవరి నోట ఉంటుందో వారి హృదయం నిండా కృతజ్ఞతతో నింపబడుతుంది. స్తుతి ఎవరి నోట ఉంటుందో వారి జీవితాల్లో అద్భుతమైన కార్యములు వారి జీవితాల్లో వారి చూడగలరు. ఆమేన్. స్తుతి ప్రతి క్రైస్తవునిగా ఆత్మీయ జీవితంలో వచ్చే ప్రతి అడ్డుబండను దేవుడి వాక్యం అనే స్తుతితో దాన్ని బద్దలు కొట్టుకుంటూ విశ్వాసము ద్వారా దేవుడిచ్చిన వాగ్దానములను గట్టిగా చేపట్టుకొని ముందుకు కొనసాగిపోతూ ఉంటారు. స్తుతి ప్రతి అడ్డుబండలను తొలగిస్తుంది. స్తుతి ప్రతి లోయను కూడా మెట్టగా చేస్తుంది. అందుకనే కదా లోయలలా పూడ్చబడాలి, కొండలు లోయలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గమును పోవాలి. ఏంటండి? మన నోట స్తుతి ఉంటే కొండలు లోయలు మెట్టలు సహితము చదునైపోతుంది. కారణం మన హృదయమంతటితో మన ప్రభువుని స్తుతించినప్పుడు అక్కడ అద్భుత కార్యాలు జరుగుతాయి అన్నది దాంట్లో ఏ మాత్రమో సందేహం లేదు. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ దురాత్మలకు స్థానం ఉండదు, అక్కడ జీవశక్తులకు స్థానం ఉండదు, అక్కడ అసమాధానానికి స్థానం ఉండదు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సహోదరులారా గమనించండి, ఈ రోజున నీ నోట స్తుతి ఉన్నదా? నీ నోట స్థుతి ఉంటే నీ ద్వారా నీ గృహంలో అద్భుత కార్యం జరగడానికి నీవు పునాది వేసిన దాని నీవు పునాది వేసిన వాడు అవుతావు. ఎవరి నోట స్థుతి ఉంటుందో వాని ద్వారా వాని గృహంలో గొప్ప కార్యాలు జరుగుతాయి.
వాని నోట సనుగుడు ఉండదు, గొనుగుడు ఉండదు. మన హృదయం అంతా కృతజ్ఞతతో నింపబడుతుంది. దేవుడు చేసిన మేళను వారు దినము అనుక్షణము వారు జ్ఞాపకం ఉంచుకుంటారు. హల్లెలూయా. కనుక మన నోట స్తుతిని నింపుకుంటూ దేవుడు మన జీవితాల్లో జరిగించిన అద్భుత కార్యాలను మనం జ్ఞాపకము ఉంచుకుందాం. మన జీవితాల్లో దేవుడు చేసిన మేళను మనం జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు మన హృదయాలలో కృతజ్ఞతతో నింపబడుతుంది. ఇలాగే ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు యెరికో ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ యెరికో గోడలు అడ్డు వచ్చాయి. మీరు వెళ్ళండి, అక్కడ ఉన్న వారిని మీరు వాటిని స్వాధీనపరచుకోండి అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో పాటు వెళ్ళినప్పుడు వాళ్ళు రోజుగా ఎరుకో గోడలు చుట్టూ తిరిగి వారు స్తుతించినప్పుడు ఎరికో గోడలు కూల్చబడ్డాయి. వారు స్తుతించారు, గొప్ప కార్యాన్ని చూశారు, అందులో ఉన్న సమస్తాన్ని వారు స్వాధీనపరుచుకున్నారు. మన జీవితాల్లో అసాధ్యమైనవి ఎరికో గోడల వంటి సమస్యలు మన కళలో ఉండొచ్చేమో, కానీ నీ నోట స్తుతి ఉంటే వాటిని నువ్వు సులువుగా జయించగలగలవు. స్తుతి అసాధ్యమైన కార్యముల ద్వారా మనం దాన్ని సులువుగా మనం జయించగలం. ఉదయకాలమున చేసే స్తుతి అది హృదయమంతటితో మనం ఆయన స్తుతించినప్పుడు మన ప్రార్థన, మన విజ్ఞాపన అది ఆయనకు ధూపవేదికగా ఆయన సన్నిధికి చేరుతుంది. మనము చేసిన శుద్ధమైన హృదయంతో చేసిన ప్రార్థన అది ఎన్నటికీ వృధా కాదు. మనము చేసిన ప్రార్థన, మనం చేసే స్తుతి వెంటనే మనకు ప్రత్యుత్తరము మనకు తన దాసుల ద్వారా, వాక్యం ద్వారా, స్వరం ద్వారా మనము దానికి ప్రత్యుత్తరాన్ని మనం పొందుకోగలం. హల్లెలూయా. తర్వాత చివరిగా మాట మనం స్తుతి యొక్క ప్రాముఖ్యతను గురించి మనం ధ్యానించుకొని మనం ప్రార్థనలో కలుగుతాం. స్తుతి మన జీవితాలలో వస్తున్న ప్రతి సమస్యను మనము ఎదుర్కోవాలి అని అంటే దేవుని మీద ఆధారపడిన వారి నోట స్తుతి ఎప్పుడూ ఉంటుంది. అందుకని 34వ దావీదు కీర్తనలో ఉంటుంది. నేను 34వ దావీదు కీర్తనలో చూస్తే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటి నుండి నిత్యము స్తుతి నా నోటి నుండును. ఎప్పుడు ఆయనకు మన స్తుతి ఎప్పుడైతే మన నోట ఉంటుందో అప్పుడే మన జీవితాల్లో వచ్చే ప్రతి అడ్డుపంటలు, ప్రతి సవాలుతో కూడిన పరిస్థితులు మన ఎదుట పడినప్పుడు మనం భయపడక, జడియక, అలేక, బెదరక ధైర్యముతో మన దాన్ని విశ్వాసముతో మన మీద ఉంచబడిన ప్రతి కాడిని మనము స్తుతి ద్వారా మనము దాన్ని విరగగొట్టగలము. అట్టి శక్తి దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రతి కాడి మన మీద అపవాది మన మీద వేస్తున్న ప్రతి పాపపు కాడిని మనము స్తుతి ద్వారా మనము దాన్ని విరగొట్టవచ్చు. స్తుతి ద్వారా
ఇశ్రాయేలు ప్రజలు యెరికో గోడలను కూల్చినప్పుడు స్తుతి ద్వారా మన మీద వేస్తున్న ప్రతి పాపపు కాడి, ప్రతి బంధకపు కాడి, ప్రతి సంఖ్యలు, ప్రతి ప్రతి బంధకములను మనము స్తుతి ద్వారా మనం దాన్ని జయించాలంటే దేవుని సహాయము మనకు ఎంతో అవసరం. అందుకని కదా యెషయా గ్రంథం 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతము గలవానిగా కాపాడుదును అని అంటారు. స్తుతి దేవుని మీద ఆధారపడేటట్టు చేస్తుంది. దేవుని మీద ఆధారపడినప్పుడు మనల్ని పూర్ణ శాంతం గలవానిగా, మనల్ని ఏ ఆపద లేకుండా, ఏ అపాయము మన దరిదాపులో రాకుండా ఆయన కాపుదల కంచాన రక్తము కోటలో మనం ఉన్నప్పుడు ఏ అపవాది వాడి సైన్యము మనలను ముట్టడానికి ధైర్యం చేయదు. మోకాళ్ళ ప్రార్థనతో కూడిన స్తుతి అపవాది వాని అనుచరులు మన జోలికి రానే రావు. కారణం అపవాది యొక్క బలహీనత ఇది. అవి పాటలు పాడితే మనకి ఇలా చక్కగా వాక్యం చెప్తాయి, కానీ వాటి ఒకటే ఒక బలహీనత. ఈ 2026 సంవత్సరంలో అపవాది యొక్క బలహీనతను మనం తెలుసుకొని మనం అట్లా చేస్తే అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడి ఎదురనండి పారిపోవును. స్తుతి అపవాదిని వారి అనుచరులను సులువుగా మనము తరిమి కొట్టగల శక్తిని దేవుడు మనకు అనుగ్రహించగల సమర్థుడు. కనుక నా ప్రియమైన సహోదర సహోదరులారు గమనించండి, ఉదయ కాలము వర్తమానం వింటున్న నీవు స్తుతి యొక్క విలువ, స్తుతి యొక్క ప్రాముఖ్యత, స్తుతి యొక్క ప్రాధాన్యత నీవు కనుక తెలుసుకొని దాని ప్రకారం నీ జీవితాన్ని చేస్తే నీ గృహం ఒక చిన్న పరలోకంగా మార్చబడుతుంది. నీ గృహంలో సమాధానం నిలిచి ఉంటుంది, నీ గృహంలో నెమ్మది నిలిచి ఉంటుంది, నీ గృహంలో నిత్యము సంతోష సమాధానములతో నీ గృహం వర్ధిల్లబడుతుంది. కారణం నీ గృహంలో నీ నోట స్తుతి ఉన్నప్పుడే. నీ నోట స్తుతి ఉండి నీ హృదయం నిండా దేవుని వాక్యంతో నింపుకుంటే నీ గృహంలో గొప్ప మార్పు నేను చూస్తావు. నీ కుమారులు నీ కుమార్తెలు నీలో నీవు కలిగి ఉన్న దైవ భయము దైవ భక్తిని చూసి వారు కూడా అదే మార్గంలో నడవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. కనుక నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించి స్తుతి యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నప్పుడు అపవాదిని మనము సులువుగా మనము జయించగలం. అపవాది దగ్గర వాళ్ళ దగ్గర మూడు ఆయుధాలు ఉన్నాయి, మన దగ్గర 33 ఆయుధాల ద్వారా మన దగ్గర ఒకే ఒక ఆయుధం ఉంది, అదే మోకాళ్ళ ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడు 3 ఆయుధాలతో మనం పడగొట్టొచ్చేమో, కానీ మన అపవాదిని మనము వాడిని తరిమి కొట్టాలంటే ఒకటే ఒక ఆయుధము, మోకాళ్ళ ప్రార్థనతో కూడిన స్తుతి అనే ఒక బలమైన ఆయుధం చాలు. అపవాదిని మనము సులువుగా మనం వాడిని జయించగలము. హల్లెలూయా. కనుక మోకాళ్ళతో కూడిన స్తుతి, ఆ అనుభవం ఎప్పుడైతే వస్తుందో, మన మోకాళ్ళు ఎప్పుడైతే నేల కాంతదో, మన మోకాళ్ళు ఎప్పుడైతే నేల కాంతదో, అపవాది యొక్క సైన్యము మన దరిదాపులో కూడా. ఏ గృహములో అయితే మోకాళ్ళ ప్రార్థన ఉంటుందో ఆ గృహము చుట్టూ దేవుని దూతల కాపుదల ఉంటుంది. ఆ గృహము చుట్టూ దేవదూతల కాపుదల ఉంటది, దేవుని సన్నిధి ఉంటది. దేవుని సన్నిధి నిలిచి ఉన్న చోట అపవాదికి వారి అనుచరులకు ఏ మాత్రము స్థానం ఉండదు. ఆమేన్.
దేవుని సన్నిధి, ఆయన మహిమ నిలిచి ఉన్న చోట అపవాదికి నీవు అని అనుచరులకు స్థానం ఉండదు కనుక మనము వాడిని సులువుగా తరిమి కొట్టగల శక్తిని మనం పొందుకోగలం. నా ప్రియమైన సహోదర సహోదరులారా, మీ గృహాలలో అట్టి గొప్ప జయమును నీవు నేను మనము పొందుకోవాలి అంటే ఒకే ఒక ఆయుధాన్ని నీవు నేను మనం కలిగి ఉన్నప్పుడు అపవాదిని మనం సులువుగా జయించగలము. ఎవడు తరముకున్నా దుష్టుడు పారిపోవున కారణం ఏంటి? నీ పక్షాన నిలబడిన వాడు పరాక్రమవంతుడు, శక్తి గల దేవుడు, రోషము గల దేవుడు. ఆయన నీకు నాకు మనకందరికీ ఆయన పరమ తండ్రి. ఒక బిడ్డ పక్కన తండ్రి ఉంటే దొంగ ఆ పిల్లవాడిని ఎత్తుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి? ఉండదు. మన పక్షాన నిలబడింది ఎవరు? మన పరమ తండ్రి అయిన దేవుడు. మనం ఆయన పక్షంలో ఉన్నంత కాలము ఏ అపవాది వాని అనుచరులు మనల్ని కదిలించడానికి ధైర్య సాహసాలు చేయలేవు. ఆమేన్. ఈరోజు నీవు నేను మనము నమ్ముకున్న ఆ జీవము గల శక్తివంతులైన దేవుని సన్నిధిలో ఈ రోజున మనం కూర్చొని ఆరాధించుకొని గొప్ప భాగ్యాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించినందుకు ఆయనకు సమస్త ఘనత మహిమ ప్రభావములో చెల్లుగాక. ఆమేన్. కనుక నేను ముగిస్తున్నాను. స్తుతి యొక్క ప్రాధాన్యతను మనం కలిగి ఉందాం. మన నోట స్తుతితో నింపుకుందాం. అపవాదిని మనం సులువుగా జయిద్దాం. అంటే అపవాదిని జయించగల శక్తి ప్రభువారు మనకు అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం నాయనా. ఈ ఉదయకాలము స్తుతి యొక్క ప్రాధాన్యత గురించి ధ్యానించుటకు మాకు ఇచ్చిన చక్కటి అవకాశమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. అయ్యా, మీరు స్తుతులకు పాత్రుడు, స్తుతులకు యోగ్యుడు. స్తుతి ద్వారా నన్ను ఎన్నో విషయంలో ఈ ఉదయ కాలమున మాకు బయలుపరిచిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. ఆనాడు పాత నిబంధనలో ఉన్న భక్తులు వారు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా వారు హృదయమంతటితో మీ సన్నిధిలో వారి హృదయమంతటితో వారు స్తుతించినప్పుడు గొప్ప అద్భుత కార్యంలో వారి జీవితంలో వారు చూడగలిగారు. అటువంటి అనుభవం మాకును కావాలి. అటువంటి అనుభవం మాకును కావాలి నాయన. ఈ అచ్చ దినాలలో అటువంటి అనుభవము మేము కలిగి ఉండి అపవాదిని వారి అనుచరులను చిత్తుగా ఓడించగలిగే శక్తివంతులను చేయండి ఆయన. ఈ ఉదయ కాలము ఈ వర్తమానము మా అందరి హృదయాల్లో ముద్రించమని, ప్రతి గృహంలో ఉన్న ప్రతి బంధకాలు, ప్రతి కాడిని మీ అధికారం వలనంలో వాటిని విరగొచ్చున్నాను ఆయన. ఏ గృహంలో అయితే అసమాధానం ఏర్పాటు చేస్తుందో ఆ అసమాధానము ఈ నూతన సంవత్సరంలో గొప్ప విడుదలగాక. ఏ గృహంలో అయితే శాంతి సమాధానములు లేవో ఆ గృహంలో మీ సమాధానము నదివల ఏరులేపారని గాక. సంతోష సమాధానములతో ఎల్లప్పుడూ నిత్యము వర్ధలింపబడిన గాక. ప్రతి వారి మీద ఉంచబడిన ప్రతి పాపము కాడి విరగొట్టబడిన గాక. ప్రతి గృహము ఒక చిన్న పరలోకపు ప్రతినిధిగా మారను గాక. మీరు అనుగ్రహించు చెప్పన సత్యమైన మహిమాయుక్తమైన సంతోషముతో ప్రతి గృహము కళకళలాడను గాక. ప్రతి వాని కాళ్ళకు వేయబడిన ప్రతి సంఖ్యలు తెగిపోను గాక. ఈ ఉదయ కాలము స్తుతి ద్వారా వారికి ఉన్న ప్రతి బంధకాల నుండి విడిపించబడుటకు అటువంటి అనుభవంలోకి ప్రతి ఒక్కొక్కరి మీద నన్ను నడిపించమని నజరేయుడైన ప్రియకుమారుడైన యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.